సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాప్లు వెరీ కామన్. పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు తమ కెరీర్ లో పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ చూసిన వాళ్ళే. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన సినిమాలు ఒక్కోసారి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ ఉంటాయి. అందుకు ఎన్నో కారణాలు. స్టోరీ నచ్చకపోయినా, యాక్టింగ్ బాగోలేకపోయినా, అన్నీ బాగున్నా కరెక్ట్ టైంలో రిలీజ్ కాకున్నా ఒక్కోసారి బ్యాడ్ టైం నడుస్తుంటుంది. ఎందువల్ల హిట్ కొట్టలేకపోయామో ఆ సమస్యపై విశ్లేషించుకోవాలి కానీ అవన్నీ మానేసి లక్, డెస్టినీ అంటూ మెట్ట వేదాంతం మాట్లాడకూడదు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయంలో ఇప్పుడు ఇవే మాటలు వినిపిస్తున్నాయి. భాగ్యశ్రీ బోర్సే నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్. టాలీవుడ్ లో మొదటి సినిమానే మాస్ మహారాజా రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసింది. మిస్టర్ బచ్చన్ తో గ్లామర్ ను ఆరబోసి యూత్ ని అట్రాక్ట్ చేసింది. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది. అయినా ఆ వెంటనే విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మహారాష్ట్ర ముద్దుగుమ్మ గౌతమ్ తినునూరి డైరెక్షన్ లో కాబట్టి ఖచ్చితంగా హిట్ పడుతుందేమో అని ఆశపడింది. ట్రైలర్ తో అంచనాలు భారీగా ఉండటం వల్ల హిట్ గ్యారంటీ అనుకుంది. కానీ మిక్స్డ్ టాక్ తెచ్చుకొని వారంలోపే కలెక్షన్ లో వెనకబడింది మూవీ. ఈ రెండు సినిమాల్లో భాగ్యశ్రీ పాత్రకు పెద్దగా స్కోప్ ఏమీ లేదు. కేవలం గ్లామర్ కోసమే తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇక మూడో సినిమా రామ్ పోతినేని సరసన ఆంధ్ర కింగ్ తాలూకాలో చేస్తుంది భాగ్యశ్రీ. కనీసం ఆ మూవీతో అయినా హిట్ కొడితేనే మంచి బ్రేక్ వస్తుందని, లేదంటే మాత్రం టాలీవుడ్ నుంచి తట్టాబుట్ట సర్దుకోవాల్సిందేనని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల హిట్టుకి హీరోయిన్ లక్కి ముడిపెడుతున్నారు. హిట్ పడితే లక్కీ హ్యాండ్ అని, ఫ్లాప్లు వస్తే ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తున్నారు. టాలెంట్ గురించి, యాక్టింగ్ గురించి కాకుండా అదృష్టం, సుడి అంటూ ఏవో ఊసుపోని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలో కాస్త సెంటిమెంట్ ఎక్కువే. అందుకోసం హిట్లు అందుకున్న హీరోయిన్ కి అవకాశాలు ఇస్తామనటం కరెక్ట్ కాదని కొందరి వాదన. భాగ్యశ్రీ ఖాతాలో మరికొన్ని సినిమాలుండగా నెక్స్ట్ రామ్ తో వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ కు రెడీగా ఉంది. పి మహేష్ బాబు డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే భాగ్యశ్రీని ఆంధ్ర కింగ్ ఒడ్డున పడేస్తాడా లేదా ముంచేస్తాడా అన్నది చూడాలి.